హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. గణపతి పండగ పండగ ముందు రోజు నైట్ తీసుకొచ్చేస్తారండి. ఎందుకంటే మార్నింగ్ అన్ని విగ్రహాలు వెళ్ళినప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా లేట్ అయిపోద్దన్నమాట. అందుకోసం ముందు రోజు నైటే 12 అలాగా అవుతుందండి. అప్పుడు తీసుకొచ్చేస్తారు. అప్పుడు కూడా నైట్ అంతా జనాలు అయితే పడుకోరండి ఇక్కడ వాళ్ళు అయితేనే. ఇది నైట్ 12 తర్వాత వీడియో అన్నమాట. అక్కడికైతే చూసారా విగ్రహం అయితే తీసుకొచ్చేసారు. ఇంకా చిన్న పని ఉండి స్టేషన్ కాడికి అయితే వెళ్ళాము. వెళ్ళొచ్చేసాకైతే ఇది గణపతి రోజు బ్లాగ్ అండి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గణపతిని నిలబెట్టుకున్నారు అండి. అక్కడైతే పూజ అంతా అయిపోయాక అక్కడైతే భోంచేస్తున్నాం. పూరి కూర ఒకటైతే ఇదండి గుమ్మడికాయ కూర అండి. గుమ్మడికాయ మన తాలింపులాగా వేసారు. మనం బంగాళదుంప తాలింపు వేసుకుంటాం కదా అలాగమాట. ఇంకా పూరి అన్నము ఇంకా చోలే కర్రీ అండి. చోలే అంటే కాబూలి శనగల కూర అన్నమాట. ఇంక తిన చంటి పిల్ల అండి. మా 5 months బేబీ కూడా ఉంది. సందాల నామకరణం కూడా ఉందన్నమాట. ఇంత చిన్న బేబీని చూసుకుంటూ దేవుడికి ఇవన్నీ చేసిందండి. చాలా గ్రేట్. ఇంకైతే నామకరణం ఉందని చెప్పాం కదా. పూజ అంతా అయిపోయింది. అయిపోయాక సందాలు అయితే నామకరణం అన్నమాట. దానికోసం అయితే రెడీ అవుతున్నామండి. మా చిన్నమ్మాయి అయితే నన్ను రెడీ చేయనివ్వదండి. ఓన్లీ అదే డ్రెస్ వేసుకున్న డ్రెస్ మట్టుకే వేయాలి నేను. నా మేకప్ అయితే అదే అవుతుంది. నన్ను అవనివ్వదన్నమాట. ఇంకా నేనైతే మార్నింగ్ సారీ కట్టుకున్నానండి. ఈ పూట ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను సింపుల్గా ఎలాగైతేనే. మా పెద్ద అమ్మాయి కూడా చాలా డ్రెస్ వేస్తాను కానీ మేకప్ అయితే వాళ్ళే అవుతారు. నన్ను అయితే మేకప్ అయితే చేయనివ్వరన్నమాట. నేనైతే రెడీ అయిపోయి బయటకు వచ్చేసాను. వాళ్ళిద్దరు అయితే మేకప్ అవుతున్నారు. మా చిన్నమ్మాయి ఒక గంట టైం తీసుకుందంటే జడేసుకుంటాకైతేనే. క్లిప్పులు చూసారా ఎలా పెట్టేసిందో. మా శృతి అయితే సింపుల్గా రెడీ అయిపోయింది చూసారు కదా. ఇంకా మీరందరూ ఈరోజు ఇంట్లో ఎలా చేసుకున్నారండి వినాయక చవితి? ఇక్కడ ఈ సైడ్ అయితే ప్రతి ఇంట్లో గణపతి పెట్టుకోరు. గణపతి పెట్టుకున్న వాళ్ళు మట్టుకి చాలా నిష్టగా జాగ్రత్తగా చాలా చుట్టుపక్కల ఉందని కేకేసుకుని దేవుడికి నైవేద్యం పూజలు భజనలు అన్నీ ఉంటాయండి. మన ఇంటికాడ ఎలాగంటే చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుని చేసుకుంటాం కదా. ఇక్కడ అలా కాదు. ఇలా కొంచెం పెద్దగా పెట్టుకుని జనాలందరినీ కేకేసుకుని గ్రాండ్గా చేసుకుంటారు నిష్టగానండి. ఇంకా బేబీది నామకరణం ఉందని చెప్పాను కదండి. అదైతే స్టార్ట్ అవుతుందండి. చిన్న బేబీ ఎంతో క్యూట్గా ఉంది కదా. దాన్ని చూస్తుంటే చిన్నప్పుడు మా చిన్నదాన్ని చూసినట్టే అనిపిస్తుంది. చాలా క్యూట్గా ఉంది. ఇక్కడైతే ఉయ్యాలైతే రెడీ చేసేసారు. ఎందుకంటే అమ్మాయి పుట్టిన కాంచి బారసాల అయితే చేయలేదన్నమాట. ఇంకా రెండు కలిపి ఈ రోజైతే చేసేస్తున్నారు. దేవుడికి పూజతో పాటు అది కూడా చేసేస్తున్నారు అన్నమాట. ఇంకా తనకైతే మేమే అన్నీ హెల్ప్ చేసాము. ఫ్రెండ్ కదా. ఇంకా దేవుడి కాడ పూజకి అన్నీ ముందుండి చూసుకోమని చెప్పింది. ఇంకా నామకరణప్పుడు వచ్చిన వాళ్ళకి డ్రింక్స్ ఇంకా వేపర్స్ అవి ఇవ్వాలి కదా. అన్నీ మమ్మల్ని చూసుకోమని చెప్పింది అన్నమాట. క్యూట్ ఉంటుంది ఆ పిల్ల. ఆ పిల్లకి క్యూట్ ఉంటే ఉయ్యాలి. ఇంత క్యూట్గా ఉందండి. ఉయ్యాల్లో కూడా శనకాలు ఉంటుంది కదా. శనకాలు రాయికి రెడ్ కలర్ జాకెట్ అయితే జాకెట్ ముక్క అయితే జుట్టేసి ఉయ్యాల్లో పెడతారంటండి. వీళ్ళు అయితేనే మనకు పెడతారా లేదా నాకైతే అది తెలీదు. మనకి ఇలా చేయరు కదా. మా అమ్మాళ్ళు మా పిల్లలకైతే గుడ్డ ఉయ్యాలతో వేశారన్నమాట. నాకు ఇది అంత ఐడియా లేదు. రాయి కట్టి ఇలా పెడతారంట. అదొక ఏదో మరి వాళ్ళ ఆచారాలు ఉంటాయి కదా అలా అన్నమాట. బేబీ చూసారా ఎంత క్యూట్గా ఉంది కదా. చాలా బాగుంది నాకైతే. మా చిన్నోడు కూడా చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉండేవాడు. అలాగే మా చాలా అంటే చాలా బాగుండేది. డాల్లాగా ఉండేదండి మా చిన్నమ్మాయి అయితేని. ముట్టుకుంటే ఇలా ఎర్రగా కందిపోయేది అలాగమాట. ఈ బేబీని అయితే ఉయ్యాల్లో వేసేసి చెవిలో అయితే నామకరణం అయితే పేరైతే చెప్పేశారు. పేరైతే ధన్విక అండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. చాలా తర్వాత ఇలాగ వీళ్ళు ఎలా చేస్తారో నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూసాను అన్నమాట. వాళ్ళ
అత్తయ్య వీళ్ళ నానమ్మ వాళ్ళ ఎవరోనండి ఈవిడి పెద్ద ఆవిడ పంట, అందుకోసం ఈవిడ చేత అయితే నామకరణం చేయించారండి. ఇంకా నామకరణం అయిపోయాక వచ్చిన వాళ్ళందరికీ డ్రింకులు ఇంకా స్నాక్స్ అన్నీ ఇచ్చి బండ్లో అయితే ఉన్నాము. ఈ ముసలమ్మని చూసారా, ఈ పక్కన చోలీలు ఇస్తుంది. ఈ ముసలమ్మకి 85 ఇయర్స్ అండి. వీళ్ళ డాడీకి వాళ్ళ నానమ్మ అండి చోలీలు అయితే గిఫ్ట్ ఇస్తుందన్నమాట పాపకైతేని. ఇలాగైతే సింపుల్గా అయితే ఫంక్షన్ అయితే అయిపోయిందండి. ఇంకా వాళ్ళ ఇంట్లో దేవుడైతే ఇలా విగ్రహం అయితే ఇలా ఉంటుంది. ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ నేను శారీ కట్టుకున్నానని చెప్పాను కదా, మార్నింగ్ ఫోటో. ఇదైతే ఈవినింగ్ బేబీ ఫోటో కూడా యాడ్ చేశాను. చూసారా బేబీ ఎంత క్యూట్గా ఉంది కదా. నాకైతే చాలా దిష్టి తగిలేసి ఇలా ఉంది. వాళ్ళ అమ్మకి చెప్పాను దిష్టి తీయమని చెప్పేసి. ఇంకా మా వీధిలో వినాయకుడు చూసారా, ఇది సందాల మా చిన్నవాడి నేను వెళ్ళి ఇంకా శృతి అయితే ఫోటో తీయించుకొని అన్నది, అదే తీసిందన్నమాట ఫోటో. ఇది సందాలు అయితే